నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రాబోతుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత సినిమా తర్వాత సోలో హీరోగా చెప్పుకోవాలి. అది కాక RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తన కెరియర్లో ఇంత పెద్ద గ్యాప్ తీసుకుంది లేదు అనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ గ్యాప్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి సోలో హీరోగా చాలా కాలం తర్వాత వస్తున్నాడని చెప్పుకోవాలి. అది కాక RRR తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పుకోవాలి. సో ఇది ఎవరి ఫాల్ట్ అనుకోవచ్చు? ఏదైతే డైరెక్టర్ కొరటాల శివ గారి ఫాల్ట్ అనుకోవాలా లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫాల్ట్ అనుకోవాలంటే ఏం చెప్తారు? అంటే పరిస్థితులు అలా వచ్చినాయండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కూడా. ఆ విధంగా చూసుకుంటే లేట్ అయిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే లేటే. దాంతోపాటు వార్ 2 సినిమా చేసుకుంటున్నాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా ఉంది. ఆయన ఇట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ అవ్వాలన్న దీని టార్గెట్తో జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఒక కొత్త రికార్డు కోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుంది అనేది అందరూ రఫ్గా అంచనా వేసుకుంటున్నారు, ఎంత వసూలు చేయొచ్చు అనేది. ఎందుకంటే గతంలో మనకి RRR సినిమా చూస్తే 10,000 దాదాపు 11,000 థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాగా మన RRRకి పేరుతో ఉంది రికార్డు. అలాగే ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన రికార్డు కూడా RRR పేరుతో ఉంది. అలా చూసుకున్నప్పుడు ఈ సినిమా దాదాపు 7,000 థియేటర్లు అంటున్నారు. 7,000 థియేటర్లతో ద్వారా వసూలే మొత్తం ఎంత అనేది ఇప్పటికి దాకా అంచనాలకు అందట్లే. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఒక 75 కోట్లు గ్రాస్ వసూలు అవుతుంది. మరి బుకింగ్ టికెట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకుంటే ఎంత వసూలు అవుతుంది అనేది మనకి ఎల్లుండికి కానీ ఈ సమాచారం రాదు. సో సినిమాపై అయితే అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ ఓవర్సీస్లో ఒక రకమైన టాక్ ఉంది, అదే టాలీవుడ్లో ఒక రకమైన టాక్ ఉంది, బాలీవుడ్లో ఒక రకమైన టాక్ ఉంది, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు లేదా మలయాళంలో కావచ్చు. ఇలాంటి భాషల్లో వేరు వేరు టాక్స్ ఉండడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల టాక్స్ అయితే బయటకు వచ్చినాయండి. కొంత నెగిటివ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి. అది కావాలనే కొంతమంది నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి సినిమాలో ఏం విషయం లేదు అన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అది సినిమా చూసి చెప్తున్నారా చూడకుండా చెప్తున్నారా తెలియదు, కానీ ఇప్పటికే అమెరికాలో షో వేసారట అని కొంత అట్లా బయటికి రకరకాల టాక్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. నైట్కి మనకి ట్విట్టర్ ద్వారా చాలా వరకు పెట్టేస్తూ ఉంటారు, అది జరుగుతుంది. ఇక రికార్డు పరంగా చూసుకుంటే ఏంటంటే అత్యధిక వసూళ్ల రికార్డులు మనకి ఒక 13 సినిమాలు మనం చెప్పుకోవచ్చు. ఆ 13 సినిమాల్లో ఈ సినిమా దేవర ఏ స్థానంలో ఉంటుంది అనేది అందరూ ఒక ఏకరగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే RRR దాదాపు 223 కోట్లు ఫస్ట్ డే వసూళ్ళు. అంటే అటు ఓవర్సీస్ ప్లస్ మన తెలుగు రాష్ట్రాలు కలిపి, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అలా చూసినప్పుడు RRRకి దాదాపు 11,000 థియేటర్లో 223 కోట్లు రికార్డు, అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఉంది, అది 217 కోట్లు. ఇక ఆ తర్వాత కల్కి సినిమా 182 కోట్లతో 3వ స్థానంలో ఉంది. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కొంతమంది 192 కోట్లు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంత ఇంచుమించుగా రికార్డ్ అయితే ఉంది. అలాగే సలార్ సినిమా 165.3 కోట్లు, సలార్ 4వ ప్లేస్లో ఉంది. KGF 2 అనేది 5వ ప్లేస్లో ఉంది, 162.9 కోట్లు. అలాగే లియో సినిమా 142.8 కోట్లు ఉంది. ఆది పురుషు 136.8 కోట్లు 7వ స్థానం. జవాన్ సినిమా 129.6 షారుఖ్ ఖాన్ది. ఆ తర్వాత సాహో సినిమా 125 కోట్లు ఉంది. యానిమల్ సినిమా 115 కోట్లు ఉంది. 2.0 రజనీకాంత్తో 105 కోట్లు ఉంది. పఠాను షారుఖ్ ఖాన్ 104 కోట్లు ఉంది. గోట్ సినిమా మొన్న వచ్చింది విజయ్ సినిమా, అది 101 కోట్లు ఉంది. వీటిల్లో ఇప్పుడు రేపొద్దున ఈ దేవర రిలీజ్ అయితే ఏ స్థానానికి వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూస్తారు, కంపేర్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఎంత అనేది తెలియాలంటే ఈ రికార్డ్ అనేది చాలా కీలకం. అదండి. అయితే మీరు 13 చెప్పిన 13 సినిమాలు ఏదైతే ఉన్నాయో ఈ 13 సినిమాలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్లో గతంలో వీటికి సంబంధించి పోల్చింది లేదు. కానీ ఈసారి పాన్ ఇండియా రూపంలో వస్తుంది కాబట్టి ఇలాంటి పోలిక అవసరం అంటారా? అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా 5 భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి సోలో హీరోగా మనకు ఉన్న అరవింద్ సమేత ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కాదు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇప్పుడు వీటితో మనం కంపేర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టామినాకి ఇది ఒక పరీక్ష అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మరి రేపు కలెక్షన్ ఒకవేళ టాక్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ఎల్లుండి నుంచి టాక్ ఎలా ఉంటుంది, ఈ 3 రోజులు ఎంత వసూలు చేస్తుంది అనేది కీలకం. ఇప్పుడు వచ్చే సినిమాలు పాన్ ఇండియా సినిమాలకి అన్నిటికీ ఆదివారం వరకు కూడా ఈ ఎంత వసూలు చేస్తుందనే కీలకం. తర్వాత సోమవారం నాడు అసలు రూపం బయటపడుతుంది.
ఈ సినిమాలో ఎంత స్టఫ్ ఉంది ఏంటి అని తెలియాలంటే సోమవారం షోల నుంచి కూడా కలెక్షన్ చూస్తారు. అప్పుడు మాత్రం ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది. అయితే డైరెక్టర్ కొరటాల శివ చాలా తెలివిగా దసరా హాలిడేస్కి ముందు, అంటే ఇప్పుడు ఈ వీకెండ్ కావచ్చు, దాని తర్వాత ఇంకొక 2 రోజుల్లో దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా సెలవు దినాలే కాబట్టి ఈ యొక్క మంచి టైం ఎంచుకున్నాడా? ఏదైతే మీరన్నట్టు సోమవారం తర్వాత కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కలెక్షన్స్ పెరగడం అంటే సినిమాలో స్టఫ్ ఉంటే పెరుగుతుంది, లేకపోతే లేదు. ఇవాళ ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఇప్పుడు లాల్ సలాంలో రజనీకాంత్ ఉన్నాడు, ఏమైంది? అలా చాలా చాలా సినిమాలు ఉన్నాయి, మరి ఏమైంది? సినిమాలో స్టాఫ్ లేకపోతే నిలబడదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కూడా దసరాకి అనుకున్న వాళ్ళే 10వ తారీఖు అనుకున్నారు, కానీ రజనీకాంత్ సినిమా వేటయ్య అని వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ సినిమాతో పోటీ పడితే అదొక ప్రమాదం. అందువల్ల పెద్ద సినిమాలన్నీ ఇట్లా అనుకున్న సినిమాలన్నీ సోలోగా రిలీజ్కే ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే అది ఒక వ్యూహాత్మకంగానే చేశారనుకోవచ్చు, కానీ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. సరైన సినిమాలు లేకపోవటం ఒక ప్లస్ అని చెప్పాలి. మరి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా వాళ్ళు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ని పడని బ్యాచ్ కూడా ఉంటారు. కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా ఫ్లాప్ చేద్దామని బ్యాచ్ కూడా ఉంటారు. సినిమా ఫీల్డ్లో ఈ రైవాలిటీ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటారు వీళ్ళు? సినిమాలో స్టఫ్ ఉంటే ఎంత రైవల్స్ ఎంతమంది ప్రచారం చేసి నెగిటివ్ ప్రచారం చేసినా స్టఫ్ ఉంటే ఆ సినిమాని ఎవరు ఏం చేయలేరు. అందులో విషయం లేకపోతే మాత్రం ఇది వేస్ట్ అనే సినిమా ప్రచారం జరిగిందంటే అది 2వ రోజు నుంచి దాని ఎఫెక్ట్ పడిపోద్ది. అప్పుడు చాలా పెద్ద ప్రమాదం ఉంచుకుంటుంది. అయితే సీక్వెల్స్కి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పార్ట్ 1సే వాటికి ప్రాణం అని చెప్పేసి అనుకోవాలి. అంటే సీక్వెల్ 1 హిట్ అయితేనే 2 రిలీజ్ అవుతుంది. సో దేవర పరిస్థితి కూడా అదే అనుకోవచ్చా? దీన్ని ఎన్ని సినిమాలకి కింద చూడాలి? ఒక సినిమా కింద చూడాలా, 2 సినిమాల కింద చూడాలంటే ఏం చెప్తారు? అదే నేను చాలామంది ఏంటంటే సీక్వెల్ విషయంలో తప్పు చేస్తున్నారు. సీక్వెల్ని ఒక కథ ఒక చోట ముగించేస్తే మనం రెండో దానికోసం అంత ఎదురు చూడాల్సిన పని ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ కథ ఇంటికి ఎండ్ అవ్వకపోతే ఇంటర్వెల్కి బయటకు వచ్చిన ఫీలింగ్ కలిగి అది ఎప్పుడు వస్తున్నారా బాబు అనుకుంటారు. హిట్ అయితే హిట్ కాని పక్షంలో అసలు ఇంకో దానికోసం చూడరు. ఇదో ప్రమాదం, సీక్వెల్స్లో చాలా ప్రమాదం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా 2 రెడీ పొన్నియిన్ సెల్వంలాగా రెడీ అయిపోతే కొద్ది గ్యాప్తో వస్తే అది బెటరు. కానీ అలా చేయట్లే చాలామంది. ఇప్పుడు సలార్ సినిమా వచ్చిందంటే సలార్ సినిమా 2 ఎప్పుడు వస్తుందో తెలియట్లా. అది షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. కలికి సినిమా వస్తే కలికి 2 ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. కానీ కొన్నిటికి ఏంటంటే కథాపరంగా ఆ కంక్లూజన్ వచ్చేస్తే సాటిస్ఫై అవుతాడు ప్రేక్షకుడు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటి, ఎలా తీశారు ఏంటి, కొట్టాల గారు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు లేదా అని తెలియాలంటే మనం ఒకరోజు వెయిట్ చేయక తప్పదు. అయితే దేవర సినిమాకి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత కీలకం అది కొరటాల శివ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీదే సినిమా ఉందండి. ఈ కొరటాల శివ కానీ, సైఫ్ అలీ ఖాన్ కానీ, లేకపోతే జాన్వీ కపూర్ కానీ ఇవేమి చూడట్ల. జూనియర్ ఎన్టీఆర్ సినిమాగానే ఈ సినిమాకి ఉంది. ప్రమోషన్స్ వర్క్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దీన్ని పెట్టుకు తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా చాలా వాళ్ళ సొంత బ్యానర్ మీద చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా చాలా బాధ్యతగా ఈ సినిమాని హిట్ చేయడం కోసం తప్పించి తిరుగుతున్నారు. ఇవాళ సినిమాలో విషయం లేకపోతే ఎవరు థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి లేదండి. ఆ విషయం అందరికీ తెలిసింది, నిర్మాతలకి అందరికీ తెలుసు, ఈవెన్ కొరటాలకి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుసు. అది ఎట్లాంటి ప్రచారం, నెగిటివ్ ప్రచారం జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దాని మీద వాళ్ళు చేయాలి. మొన్న సభ పెట్టలేదు, వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ సభ పెట్టలేదు, ఇక సభ లేనట్టే. కాకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు ఫ్యాన్స్ మీటో లేకపోతే సక్సెస్ మీటో వెంటనే పెట్టేస్తారు. టపాసులు కాలుస్తారు, చేస్తారు. ఇవన్నీ రెగ్యులర్ జరిగేదే. కానీ నిజంగా సక్సెస్ అయినప్పుడు ఆ వచ్చే ఆనందం వేరు. ఒక ఫ్యాన్స్ మీటు సక్సెస్ మీట్ పెడతామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సండే వరకు చూసుకుని సోమవారం తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. సో ఇది సినిమాకి ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు? ఒక విధంగా ప్లస్ అనే చెప్పాలి. దీని మీద రకరకాల ఇది కావాలనే రద్దు చేశారు, ఇది ఒక ప్రచారం కోసం అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు, ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ విధంగా ఒక మార్కెట్ క్రియేట్ అయింది మళ్ళీ. ఎందుకంటే ఒక్కోసారి చెడు కొన్ని మంచిగా అంటాం కాబట్టి ఒక్కోసారి దాని మీద ఎదురు చూస్తూ ఉంటారు జరిగి ఉంటే. కానీ దాదాపు ప్రమోషన్ వర్క్లో కొరటాల గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు, రకరకాల ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో వాటిలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సినిమా గురించి కొన్ని లీకులు ఇచ్చారు, మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఇది కథ అని మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇంకా రాజమౌళి గారు చెప్పినట్టుగానే మా సినిమాలో కంటెంట్ ఇది అన్నట్టుగా వాళ్ళు క్లుప్తంగా చెప్పారు.